హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, డీప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇవాళ నిఫ్టీ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్లీ సైడ్ వేస్ అయింది నిఫ్టీలో, అండ్ సైడ్ వేస్ టు పాజిటివ్ ఉండే. అండ్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఆ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అయ్యింది. మార్కెట్ అనేది 23,562 దగ్గరగా మార్కెట్ అనేది క్లోజింగ్ ప్రైస్ కనిపిస్తుంది. అండ్ 23,500 పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది, పాజిటివ్ థింగ్. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్లో చూసినట్టయితే సపోర్ట్ లెవెల్, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేసిన లెవెల్ పైన ఇప్పుడు ప్రైస్ అనేది హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ అరౌండ్ 23,470 to 23,500 లెవెల్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ ఇంకా పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 23,400 కూడా సపోర్ట్ లెవెల్, అండ్ 23,300 కూడా సపోర్ట్ లెవెల్. దీనిపైన మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మీ వ్యూ అనేది పాజిటివ్గా పెట్టండి. యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీ 23,600 అండ్ 23,700 వైపు ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మొమెంటమ్ స్లోగా ఉన్నప్పటికీ స్లోలీ మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్తూ ఉంది, అండ్ ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ రేపు మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో దీని హైస్ పైన మార్కెట్ కనుక ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కన్ఫర్మేషన్ 23,500 ఆర్ 23,450 బిలో ఉంటే అప్పుడు మీరు డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. దట్ టు క్వాంటిటీ వాస్ వెరీ లెస్. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు మీరు. మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతుందో అండ్ ఇక్కడ మనం పీఈ సైడ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఈ ట్రెండ్ లైన్ కింద. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి, ఎందుకంటే ఇక్కడ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో స్టిల్ ఇంకా కూడా మనం పాజిటివ్ ఉన్నాం కాబట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో పీఈ సైడ్లో ట్రెండ్కి రివర్సల్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఈ ట్రెండ్ లైన్ని కూడా డ్రా చేసుకొని పెట్టుకోండి మీ దాంట్లో. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది వ్యూ ఇప్పుడు పాజిటివ్గానే ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి అది నిఫ్టీకి కూడా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది, అండ్ నిఫ్టీ కూడా కొద్దిగా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం సింపుల్ అనాలిసిస్ 23,000 ఏదైతే 23,000 ఇవాళ హై ఉందో 23,572 ఏదైతే హై ఉందో దీని హై పైన మార్కెట్ ఉంటే కనుక ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి 23,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నా సరే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ట్రేడ్ ఎప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 23,450 బిలో ఉంటే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ఆలోచిస్తాం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో వ్యూ బుల్లిష్ ఉంది, అండ్ ఫర్దర్ అప్ సైడ్ కూడా మార్కెట్ ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ 50 కూడా. ఓకేనా? అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి, డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీలో. సో డైలీ టైం ఫ్రేమ్లో అయితే క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, కంటిన్యూస్లీ మార్కెట్ అనేది కంటిన్యూస్లీ ఇక్కడ 6 days ఒక రేంజ్, 6 days ఒక మార్కెట్ ఒక హైస్ని మార్కెట్ ఇవాళ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. కంప్లీట్లీ ఇక్కడ ఉన్న రేంజ్ని మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. అండ్ ఈ లెవెల్స్ అనేది టార్గెట్ లెవెల్స్. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ మార్నింగ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మార్కెట్ ఓపెన్ కాకముందు కూడా అనాలిసిస్ వీడియో వేశాను, దాంట్లో కూడా చెప్పాను నేను. సో ఎప్పుడైతే మార్కెట్ అట్లీస్ట్ 50,100 పైన మార్కెట్ వెళ్తే మార్కెట్ అప్పర్ సైడ్లో 50,500 అండ్ 600 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ 50,500 వరకు మార్కెట్ టార్గెట్ అచీవ్ అయింది. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రేపు మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను ట్రేడ్ ప్లాన్ చేయడానికి. అండ్ ఇక్కడ మనం చూసారనుకోండి 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ మనకు ఒక రేంజ్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసిన లెవెల్. సో ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర అంటే 50,250 లెవెల్ దగ్గర కానీ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా ఆపర్చునిటీ
రీఎంట్రీ ఆపర్చునిటీ, అంటే ఇక్కడ నుంచి ఎవరైతే బయింగ్ చేయలేరో వాళ్ళందరికీ కూడా ఇక్కడ రీఎంట్రీ ఆపర్చునిటీ దొరుకుతున్నట్టు అండ్ ప్రైస్ యాక్షన్ బేసిస్ పైన. అండ్ సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్కి 50,250. అండ్ ఇంకా ఫర్దర్ ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో అంటే లైక్ 50,479 కానీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అప్పర్ సైడ్లో టార్గెట్ 50,600 అండ్ 50,800 వరకు మార్కెట్లో టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు మనం బేరిష్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ అంటే అట్లీస్ట్ మార్కెట్ 50,200 కిందనే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో అది ఫేక్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. 50,200 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్లో అప్పుడు 50,000 లెవెల్ అండ్ దాని కిందికి మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ ఇది బేరిష్ వ్యూతో. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది పాజిటివ్ ఉంది. అండ్ సో మన వ్యూ వచ్చేసి పాజిటివ్ సైడ్ ఉంచుదాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ హోల్డ్ చేస్తుందా లేదా చూడండి. సో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయడానికి ఒకవేళ ఇక్కడ నుంచి ప్రైస్ హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ హోల్డ్ చేస్తుందా చూడండి. ఈ లెవెల్ దగ్గర హోల్డ్ చేస్తే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇది సింపుల్ బ్యాంక్ నిఫ్టీకి. సో రేపటి ఎక్స్పైరీకి. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్స్ అయితే 50,500 దగ్గరగా అచీవ్ అయిపోయింది. సో నెక్స్ట్ టార్గెట్ 50,600 అండ్ 50,800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 50,200 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇవాళ యాజ్ ఆఫ్ నో ఇవాళ డేట్ ప్రకారం చూస్తే. అండ్ 50,000 లెవెల్ కూడా మంచి సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ ఇవాళ డేట్ ప్రకారం. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి ఇక్కడ 23,500 లెవెల్ దగ్గర మనకి 1,07,000 మనకి యాడ్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 23,500 మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 23,400 కూడా ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అప్పర్ సైడ్లో 23,600 లెవెల్ దగ్గర 63,000 23,550 లెవెల్ దగ్గర ఈక్వల్గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంది. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. అండ్ 23,700 నెక్స్ట్ రెసిస్టెన్స్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఒక 100 పాయింట్స్కి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే నిఫ్టీలో ఫామ్ అయినాయి. సో నిఫ్టీ డౌన్ సైడ్లో 23,500 అండ్ 23,400 మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 23,600 అండ్ 23,700 రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇంకా మీరు దూరంలో చూసారనుకోండి ఇక్కడ మనకి 23,800 లెవెల్ దగ్గర అండ్ 24,000 లెవెల్ దగ్గర ఇక్కడ యాడ్ అయ్యి కనిపిస్తుంది కాల్ రేటింగ్. సో కాల్ సెల్లర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మార్కెట్ బుల్లిష్ ఉంది. సో మార్కెట్లో ఇంతవరకు కూడా మార్కెట్ రావచ్చు. అందుకోసమే కొద్దిగా దూరంకి వెళ్ళి వాళ్ళు ప్రీమియమ్స్ అనేది సెల్ చేశారు. 23,800 అండ్ 24,000 లెవెల్స్లో మనకి కాల్ రేటింగ్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి అన్వైండ్ అవుతూ కూడా కనిపిస్తుంది. మనకి ఏదైతే ఇన్ ద మనీలో ఉందో అవన్నీ కూడా అన్వైండ్ అయ్యి దూరంలో యాడ్ చేస్తారంటే మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా. ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో రేపు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ మనం చూసినాం అనుకోండి. అండ్ 50,400 లెవెల్ 50,500 లెవెల్ దగ్గర. సో 50,400 లెవెల్ దగ్గర 1,00,000 1,07,000 1,10,000 అంటే ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చూసారనుకోండి ఇక్కడ స్ట్రాంగ్లీ సపోర్ట్ అనేది యాడ్ అయింది. 50,000 లెవెల్ అండ్ 50,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 50,200 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. 50,500 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ 90,000 అండ్ ఇక్కడ 97 ఆల్మోస్ట్ ఈక్వల్. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది 50,500 లెవెల్. అండ్ ఇంకా అప్పర్ సైడ్లో చూస్తే 51,000 లెవెల్ రెసిస్టెన్స్ 63,000 అండ్ ఇంకా పైకి వెళ్తే 51,500 65,000. సో యాజ్ ఆఫ్ నో 50,500 రెసిస్టెన్స్, దాని తర్వాత రెసిస్టెన్స్ 51,000 లెవెల్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ డేటా అయితే మనకి పాజిటివ్ డేటా కనిపిస్తుంది. యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఈవెన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. సో మార్నింగ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ మీకు అనాలిసిస్ షేర్ చేశాను. దాని తర్వాత ఆప్షన్ చైన్ డేటా అప్డేట్ చేశాను, పాజిటివ్ డేటా. అండ్ ఇక్కడ మీకు టార్గెట్ కూడా మెన్షన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ డే హైస్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 50,500 లెవెల్స్ అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఆల్ 50,500 దగ్గరికి కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. అండ్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్తే సో ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు కూడా నేను ఇక్కడ షేర్ చేశాను 6 days ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ ఒక నెక్స్ట్ టార్గెట్ 50,800 వరకు కూడా అప్ టు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ మీకు కంప్లీట్లీ ఇంట్రాడేలో మన టెలిగ్రామ్
టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను కంప్లీట్లీ యాక్టివ్గా ఉంటాను. ఇప్పుడు మార్కెట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రము నేను మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉంటాను. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంట్రాడేలో ట్రెండ్ ఫైండ్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి. సో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.